నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి రాష్ట్రం అంతటా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే చూస్తూ ఉంది. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందనే చర్చ జోరుగా నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి యోయో టీవీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో సర్వే చేస్తూ ఉన్నాం. సో మరి ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే, ఏం పేరే? నా పేరు ఫయాజ్. ఏం చేస్తుంటారు? షాప్ ఉంది. షాప్ ఏం షాప్? స్టేషనరీ షాప్. స్టేషనరీ షాప్. ఓకే, ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది? మంచిగా ఉంది. ఇప్పుడు హాలిడేస్ ఉంది కదా, అందుకోసం పండుగ హాలిడేస్ వచ్చినాయి, చాలా గ్యాప్ ఉంటుంది. ఓకే, ఏ ఏరియాలో ఉండేది మీరు? గంగానగర్. ఇది రైమత్ నగర్ కిందకి వస్తుందా? రేవంత్ నగర్ వస్తుంది. గంగా వైన్స్ అనేది ఫేమస్ కదా? కాదు, గంగానగర్. అది వైన్స్ కాదు, అది వేరా? శ్రీరామ్ నగర్ ముంగట గంగానగర్. ఓకే ఓకే. సో ఎట్లుందన్న మరి జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారని మాత్రం చర్చ జోరుగా నడుస్తూ ఉంది. సో 3 పార్టీలు అయితే హోరావోరుగా తిరుగుతూ ఉన్నారు. సో ఎట్లుంది మరి, ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉండి 2 years నుంచి మంచిగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు? ఎందుకంటే చేస్తున్న అభివృద్ధి చేస్తున్నాయి. రోడ్లు, గ్రిడ్లు, డ్రైనేజ్ వర్క్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు 2 years నుంచి మంచిగా అవుతున్నాయి. ఇంతకు ముందు రేషన్ కార్డు కూడా TRS లో 10 years అయినాయి, ఏమి ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి. అది ఏంటంటే గ్యాస్ ఉంది, కొంచెం మంది గ్యాస్ వస్తున్నాయి. అందుకోసం మంచిగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. రూలింగ్ గవర్నమెంట్ ఉంది, అందుకోసం. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిని అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో మరి 3-4 పేర్లు వినిపిస్తూ ఉంది. అటు ఎవరో నవీన్ యాదవ్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ అని చెప్పి వీళ్ళ 3 పేర్లు అయితే పార్టీ తరఫున వినిపిస్తూ ఉంది. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్ మరి? 3 నుంచి అంటే 3 మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్నారు. ఎవరికైనా ఇస్తే మంచిదే. అంటే సిఎన్ రెడ్డి గారు అన్న అంటే మంచిది ఉంది. అలా చూస్తున్నారు, రైమత్ నగర్ లో మంచిది ఉంది, పట్టు మంచిగా ఉంది. చూస్తున్నారు, ఎక్కడైనా పిలిస్తే మంచిగా వచ్చేస్తారు, ఎంబడే వస్తారు అని మంచిగా పని చేస్తున్నారు. రైమత్ నగర్ లో అభివృద్ధి పని అవుతున్నారు. అందుకోసం కాంగ్రెస్ 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మేము అభివృద్ధి చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు మాగంటి గోపినాథ్. సో మీరు ఆ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి కాలే? ఆయన కొన్ని అయినా ఎక్కువ కాలేదు. నాకు ఇది రేషన్ కార్డులు ఇవి అభివృద్ధి, అది పబ్లిక్ రోడ్లు గిడ్లు ఏదో ఎవరైనా ఇస్తారు. పబ్లిక్ ది ఫైదా, పబ్లిక్ ది ప్రాఫిట్ పడదు. ఐటమ్ అయితే లేదు. బస్ ఉంది, ఫ్రీ బస్ ఉంది లేడీస్ కి, అది మంచిది ఉంది. అది అట్లా. సో మరి బీఆర్ఎస్ బీజేపీ సంగతి ఏంది మరి? బీఆర్ఎస్ నుండి ఆమెకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళ భార్యకి. సో బీజేపీ నుండి దీపక్ రెడ్డి అంటా ఉన్నారు. సో మరి ఏంది, ఎట్లుంటుంది మా 2 పార్టీల పరిస్థితి ఇక్కడ? అంటే బీఆర్ఎస్ ఇప్పుడు అయిపోయినాయి, 10 years అయినాయి. మళ్ళీ పబ్లిక్ కూడా డిఫరెంట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మైండ్ చేంజ్ అయినాయి. చేంజ్ అయితే ఏదైనా కాంగ్రెస్ వస్తుంది. బీజేపీ అంటే ఇక్కడ లేదు, పట్టు లేదు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో బీజేపీ లేదు. సో పోటీ ఎట్లా ఉండొచ్చు, ఎవరెవరి మధ్య ఉండొచ్చు అనుకుంటున్నారు? పోటీ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కూడా ఉంటుంది. కాంగ్రెస్. ఓకే కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ రహీం. ఏం చేస్తుంటావే? సెంటరింగ్ వర్క్. సెంటరింగ్ వర్క్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బోరబండలు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. జూబ్లీహిల్స్. సో జూబ్లీహిల్స్ లో మొత్తం ఎలక్షన్ హడావిడి మొదలైందా? మొదలైంది కదా, నిన్న నుంచి మొదలైంది. నిన్న నుంచి మన నోటిఫికేషన్ చెప్పారు కదా, అప్పటి నుంచి హడావుడి చాలా అయిపోయింది. అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. ఇంకా మన కాంగ్రెస్ ఇంకా ఇయ్యలే, ఇంకా ఇచ్చేస్తుంది, త్వరలో ఇచ్చేస్తుంది టికెట్. సో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు మరి? కాంగ్రెస్ తరఫున టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటది? ఇక కాంగ్రెస్ అంటే ఇక మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడుగా, రేవంత్ రెడ్డి సార్ సీఎం. ఆయన ఎవరికో అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ఎక్కువ ఇక్కడ మరి? కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి చూస్తున్నారు పోస్టర్లు గోడల మీద బాగా వేస్తున్నారు. ఎవరు ఉంటే బాగుంటుంది మరి? ఇక ఎవరంటే ఇక మన సీఎం సార్ ఎవరికి ఇస్తే కాంగ్రెస్ తరఫు నుంచి వాళ్ళు. తెలుసా పోనీ ఎవరెవరు నిలబడుతున్నారు ఏమన్నా తెలుసా? నేను చెప్పనా, మీరు చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ నుండి అయితే నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, సిఎన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 3 ఎవరికి ఇస్తే? 3 కూడా పులి ఉన్నారు. 3 ఒకరికే ఇవ్వాలి కానీ 3 కూడా పులి ఉన్నారు. అవును. ఇక మా రేవంత్ రెడ్డి సార్ ఎవరికో ఇస్తే వాళ్ళు, రేవంత్ రెడ్డి సార్ మన గెలిపి తీసుకొచ్చేస్తాడు అంతే. ఎవరికి ఇచ్చినా అయితే మీరు సపోర్ట్ చేస్తాం? మేము సపోర్ట్ చేస్తాం, అందరు సపోర్ట్ చేస్తాం ఎవరికైనా. బీఆర్ఎస్ పార్టీ 3 కాదు 4 ఉన్నారు. 4లో ఎవరికి ఇస్తే కూడా మళ్ళీ గొంతు రామ్మోహన్ కూడా వినబడుతుంది.
నలుగురు ఉన్నారు, నలుగురు ఐదుగురు ఉన్నారు. ఇంకా మన గోకుల్ వల్ల ఆడ మనిషి కూడా ఉంది కదా. ఎవరికి ఇచ్చినా మన కాంగ్రెస్ది గెలుపు ఖాయం. ఇంకొకటి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడంటే లాక్కొచ్చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే రోలింగ్ పార్టీ ఉంది. రోలింగ్ పార్టీ ఉంటే రోలింగ్ పనుల అయిపోతాయి. కానీ పథకాలు ఏమి ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజలు. ఇస్తురుగా మిషన్లు ఇస్తురు, కాకపోతే అవి మన ఏమంటారు ఇంకా 2 చీరలు అవి చీరలు ఇస్తురు మన సార్ రేవంత్ రెడ్డి సార్ అన్ని ఇస్తురుగా ఇస్తురు. బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ పనిచేసిండు. సో మరి ఏంది ఏమన్నా చేసిండు పనులు? అప్పుడు ఉండే ఆయన చేసిండు, లేదని కాదు. ఇప్పుడు జర ఆయన లేడుగా, ఆయన పేరుతో నడిచింది, లేదని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటది. ఏదైనా పనులు కావాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన పనులు అయిపోతాయి. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిళ్ళు. సో మరి వాళ్ళ భార్యకి గెలిపిస్తే ఎట్లుంటది అంటావు? గెలిపి ఒక్క అవకాశం ఛాన్స్ ఉందా అని? ఏమో అంత గెలిచే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు రోలింగ్ ప్రజలు ఏం చేస్తారంటే రోలింగ్ వాళ్ళకు చూస్తారు మనకు పనులు కావాలని. రోలింగ్ వాళ్ళకు చూస్తే మనకి ఈయనకి వేస్తే మన పని అయిపోతుంది అట్లా. మరి బీజేపీ సంగతి, బీజేపీ నుండి కూడా లంకల దీపక్ రెడ్డి పేరు వినిపిస్తా ఉంది కదా. సో మరి ఇంతకుముందు కూడా పోటీ చేసిండు ఆయన. చెప్పలేం ఎందుకంటే మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ కూడా రావచ్చు. గెలుపు ఎవరిది అయితే వాళ్ళ గెలుపు రేస్ గుర్రాల్లో ఎవరు గెలుపుతా అయితే వాళ్ళ ఎవరైనా రావచ్చు. కాకపోతే 99% అయితే మన సార్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి సార్ ఏమని చేస్తాడంటే గెలుపు తీసుకొచ్చేస్తాడు అట్లా. సో అంటే పబ్లిక్ ఏమంటున్నారు? నార్మల్ మీరు కూర్చొని మాట్లాడుతుంటారు కదా. సో మరి ఈ పార్టీకి ఓటేద్దాం, ఈయన గెలిపిద్దాం అని ఏమైనా మాట్లాడుతున్నారా? మెయిన్ అంటే ఇక నేను ఇన్న కాడికి అయితే చాలా మంది ముసలోళ్ళు, ఆడ మనుషులు, మెయిన్ ఆడ మనుషులే లాక్కొచ్చేస్తారు కాంగ్రెస్కి వేయాలి, కాంగ్రెస్కి వేయాలి. మరి ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు ఫ్రీ బస్ కూడా వేసాడు కదా. ఫ్రీ బస్ గొడవలు ఏమో పాటలు పాడుకుంటా పోతుర్రా. అరే ఏం మాట్లాడుతున్నావు, మంచిగా ముసలోళ్ళందరూ పాట పాడుకుంటా పోతుర్రు, ఫ్రీ బస్ వేసారు కాబట్టి.